హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివ్యూస్. ఈరోజు మనం యూట్యూబ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో కూడినటువంటి సస్పెన్స్ మూవీస్ ఏమున్నాయో చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ని మీకైతే తెలియజేస్తూ ఉంటాను. మన లిస్ట్లో ఉన్నటువంటి మొట్టమొదటి సినిమా నేమ్ వచ్చేసి సూపర్ ఓవర్. ఈ సినిమాలో నవీన్ చంద్ర గారు అయితే హీరోగా చేయడం జరిగింది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే క్రికెట్ బెట్టింగ్ హవాలా నేపథ్యంలో ఈ సినిమా అయితే సాగుతూ ఉంటుంది. సో ఒక స్టోరీ విషయానికి వస్తే ఇందులో నవీన్ చంద్ర మరియు చాందిని చౌదరి, రాకేంద్ర మౌలి గారు ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ ఈజీ మనీ కోసం బెట్టింగ్ అయితే దిగుతాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్లు సమర్థిస్తారు కూడా. అనుకోకుండా కాశీకి అయితే 1,70,00,000 విన్ అవడం జరుగుతుంది బెట్టింగ్ లో. ఇక ఆ డబ్బులు తీసుకోవడానికి కష్టాలు తీర్చుకోవాలని చెప్పేసి ముగ్గురు రాత్రి వేళ బయలుదేరుతారు. ఆ రాత్రి తెల్లవారి లోపల అసలు ట్విస్టులు కష్టాలు అయితే మొదలవుతాయి. ఇక బుక్కీ మురళి, కమిడియన్ ప్రవీణ్ అనమాట. ఇక పోలీస్ ఎస్ఐ అజయ్ గారు ఉండడం జరిగింది. ఇక హవాలా డబ్బు డీల్ చేసే మనుషులు, ఇలా రకరకాల పాత్రలతో సాగేటువంటి ఈ యొక్క చేజింగ్ థ్రిల్లర్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో చూడవారు ఉంటే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్నటువంటి సెకండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి ఇని ఉత్తరం. ఇది ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ మూవీ బ్రో, ఎక్సలెంట్ ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక మహిళ తాను ఒక వ్యక్తిని హత్య చేశానని చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తుంది. పోలీసులు ఇందులో కుట్ర జరిగిందని అనుమానించినప్పటికీ దర్యాప్తును అయితే ప్రారంభిస్తారు. ఇక డాక్టర్ జానకి ఇడుక్కి పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి తాను ఒకరిని హత్య చేశానని, సిఐ కర్నల్ కి మాత్రమే లొంగిపోతానని చెబుతుంది. ఆమె మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో అతనికి చూపించాలని కోరుకుంటుంది. మీడియా మరియు స్థానిక ప్రజల ఒత్తిడితో అతను ఆమెను అక్కడి నుండి పంపించడానికి అయితే ప్రయత్నిస్తుండగా పోలీసులు అయితే ఆమెను నేరస్థలానికి తీసుకెళ్లవలసి వస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత జానకి విధంగా అంటుంది, మృతదేహాన్ని పూడ్చడానికి సిఐ గారే నాకు సహాయం చేశారని చెప్పేసి వెల్లడిస్తుంది. కానీ వారు తవ్వడం ప్రారంభించినప్పుడు 2 మృతదేహాలు కనిపిస్తాయి. మరియు జానకి చెప్పినట్లుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు. జానకి మరియు సిఐకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, నిజంగానే సిఐ కూడా ఈ యొక్క నేరంలో పాల్గొన్నాడా? సో ఇవన్నీ విషయాలకు సమాధానాలు తెలియాలంటే ఈ యొక్క ఇని ఉత్తరం అనేటువంటి సినిమాను చూసేయాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారు ఉంటే వెంటనే చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్ లో ఉన్నటువంటి థర్డ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి సీతారాం బినోయ్. ఇది ఒక క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే సీతారాం బినోయ్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఒక చిన్న గ్రామంలో వరుస దొంగతనాలు, మర్డర్లు జరుగుతుంటాయి. ఆ కేసులు ఎవరికైతే అర్థం కాకపోవడంతో ఈ యొక్క సీతారాంను అయితే ఇన్వెస్టిగేషన్ కి అయితే పంపిస్తారు. అతను ఈ యొక్క కేసును డీప్ గా పరిశీలిస్తూ వెళ్తుంటే ప్రతి సాక్ష్యం అయితే ఒక కొత్త మలుపును చూపిస్తుంది. ఎవరు ఊహించని వ్యక్తి ఈ నేరాల వెనుక ఉన్నాడని తేలుతుంది. చివర్లో సీతారాం ఒక షాకింగ్ ట్విస్ట్ తో అసలు నేరస్తుని అయితే బయట పెడతాడు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే ఈ సినిమాని చూడని వారు ఉంటే చూసేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్ లో ఉన్నటువంటి ఫోర్త్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి ద టీచర్. అమలపాల్ నటించిన ఈ సినిమా ఒక మహిళా బాధ, అవమానం మరియు ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం గురించి చెప్పేటువంటి రివెంజ్ థ్రిల్లర్ మూవీ. కథలో హీరోయిన్ దేవిక ఒక స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తుంది. బయటకు ఆమె జీవితం సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఆమె తల్లి అవ్వాలని ఎదురుచూస్తుంది. కానీ కాలం కలిసి రావడం లేదు. ఒకరోజు స్కూల్లో జరిగిన ఫెస్టివల్ తర్వాత ఆమెకి ఏదో తప్పు జరిగిందని అనుమానం వస్తుంది. తర్వాత ఆ అనుమానం నిజమైందని తెలిసినప్పుడు ఆమె ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. అప్పటి నుంచి దేవిక తీసుకున్నటువంటి ప్రతి అడుగు ఆమె బాధని రివెంజ్గా మార్చుకునే ఒక జర్నీగా మారుతుంది. అమలపాల్ ఈ సినిమాలో తన కెరీర్లోనే ఒక బలమైన పాత్రని పోషించింది. ఆమె కళ్ళలోని నొప్పి, మౌనంలో ఉన్నటువంటి బలం అన్నీ బాగా కనిపిస్తాయి సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా నేచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చేటువంటి రివెంజ్ సీక్వెన్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సినిమా కూడా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్ లో ఉంటే ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి భద్రం. డైరెక్టర్ పి రమేష్ తెరకెక్కించిన ఈ యొక్క మిస్టరీ థ్రిల్లర్ లో సస్పెన్స్, హాస్యం, లాజిక్ అన్ని కలగలిపినటువంటి ఆసక్తిమైన స్టోరీ అయితే ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే కథలో హీరో ఒక చిన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ గా ఉంటాడు. చిన్న చిన్న కేసులు తీసుకుంటూ బతుకుతుంటాడు. ఒక రోజు అతనికి ఒక పెద్ద మిషన్ దొరుకుతుంది, ఒక అమ్మాయిని సేఫ్ గా మరో చోటికి చేర్చడం. కానీ ఆ పని అయితే అంత సింపుల్ కాదు. మార్గ మధ్యలో మర్డర్లు, సస్పెన్స్లు, దాగినటువంటి యొక్క మిస్టరీలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, మరి ఆమె వెనుక
దాక్కున్నటువంటి రహస్యం ఏమిటి అనే సస్పెన్స్ చివరి వరకు ప్రేక్షకులను అయితే కుర్చీలో కూర్చోబెడుతుంది. ఇక హీరో మరియు హీరోయిన్ నటన న్యాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ పి రమేష్ స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్ గా రాశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లింగ్ ఫీల్ అయితే డబుల్ చేస్తుంది. మొత్తానికైతే భద్రం సినిమా అనేది ఒక క్లీన్ సస్పెన్స్ థ్రిల్లర్. మెల్లమెల్లగా మొదలై క్లైమాక్స్ వచ్చేసరికి అద్భుతమైనటువంటి టర్న్ అయితే ఇస్తుంది. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వారికైతే ఇది తప్పక చూడాల్సినటువంటి సినిమా. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్లో ఉన్నటువంటి 6th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి గరుడ 2.0. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా కూడా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒకప్పుడు ఏసీపీ అరవింద్ అంటే నేరస్తులకు వాళ్ళకి సహకరించే అవినీతి అధికారులకు హడల్. అలాంటి అరవింద్ ఇప్పుడు తన ఉద్యోగానికి దూరం అవుతాడు. బార్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. తాగుడికి బానిసైన అతని గురించి తల్లి ఆందోళన చెందుతూ ఉంటుంది. అరవింద్ ధోరణి పట్ల అతని తమ్ముడు అర్జున్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు మన హీరో. అరవింద్ అలా ఉండటానికి కారణం అతని భార్య బిడ్డలు అత్యంత దారుణంగా హత్య చేయబడటమే. వాళ్ళని తలుచుకుంటూ నిరాశ నిస్పృహల మధ్య అతను కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసును అరవింద్కి అప్పగించడం వలన అతను గతాన్ని మర్చిపోవడం జరుగుతుందని పై అధికారిగా ఉన్నటువంటి జేసీ రాధారవి భావిస్తాడు. మొత్తానికి అరవింద్ను ఒప్పిస్తాడు. సీరియల్ కిల్లర్ కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేయడం, శుక్రవారం మాత్రమే కిడ్నాప్ చేయడం, ఆదివారం రోజున శవం బయటపడేలా చేయడం అరవింద్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందరినీ ఒకేలా చంపేసి వేలాడదీయడం, అర్థం కాని లిపిలో వారి యొక్క వంటిపై గాయాలు చేయడం ఆలోచింపజేస్తుంది. చనిపోయిన వారి భార్యలపై పగతో హంతకుడు ఈ హత్యలకు పాల్పడుతున్నాడని గ్రహించిన అరవింద్ ఆ దిశగా కదులుతాడు. ఈ ప్రయత్నంలోనే అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యనేదే మిగతా స్టోరీ. మంచివాడికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారనే ఒక సామెత ఉంది. నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ తన నిజాయితీ కారణంగా తన భార్య బిడ్డలను కోల్పోవాల్సి వస్తుంది. అయినా ఆ బాధను పక్కన పెట్టి కొంతమంది అమాయకులను కాపాడడం కోసం అతను చేసే పోరాటమే ఈ స్టోరీ. ఈ సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నా లిస్ట్లో ఉన్నటువంటి 8th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి ఫహద్ ఫాజిల్ నటించిన అపరాధి. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ మైండ్ గేమ్స్తో నిండిన ఈ సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని కుర్చీలో ఉంచుతుంది. కథ మొదలవుతుంది ఒక హత్యతో. ఒక ప్రసిద్ధ బిజినెస్ మ్యాన్ మిస్టీరియస్గా చనిపోతాడు. అతని కేసుని హ్యాండిల్ చేయమని డిటెక్టివ్ అనిల్ అనగా ఫహద్ ఫాజిల్కి అప్పగిస్తారు. అనిల్ ఒక మైండ్ గేమ్ మాస్టర్. ఎవరి ఫేస్ చూస్తే వాళ్ళ నిజం చదవగలడు. అతను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ హత్య వెనుక ఉన్న సత్యం అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే ఆ కేసుకి అతని వ్యక్తిగత జీవితంతో కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఎవరు మరి నిజమైనటువంటి అపరాధి? హీరో నిజం తెలుసుకునేసరికి అతడే సిస్టంలో ఒక అపరాధిగా మారిపోతాడు. ఈ మైండ్ టెస్టింగ్ థ్రిల్లర్తో ప్రతి సీన్కి ఒక సీక్రెట్ ఉంటుందన్నమాట. ఫహద్ ఫాజిల్ అసలు సినిమాకి ఆత్మలా ఉంటాడు. అతని ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఆ సైలెంట్ ఇంటెన్సిటీ, క్లాస్ ప్రేక్షకుడిని అతని మైండ్లోకి లాగేస్తాడు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే స్లోగా మొదలై సస్పెన్స్ని క్రమంగా బిల్డ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బలమైనటువంటి మూడ్ సెట్ చేస్తుంది. కెమెరా వర్క్ కూడా డార్క్ టోన్లో ఫిల్మ్కు పర్ఫెక్ట్గా సరిపోయింది. క్లైమాక్స్లో వచ్చేటువంటి ట్విస్ట్, నిజమైన అపరాధి ఎవరు అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రేక్షకుడికైతే షాక్ చేస్తుంది. మొత్తం మీద చెప్పంటే ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్కి, థ్రిల్లర్ జానర్ ప్రేములకి ఇది మిస్ అవ్వకూడని సినిమా. సస్పెన్స్, ఇంటెలిజెంట్ రైటింగ్, పర్ఫార్మెన్స్ మొత్తం ప్యాకేజ్ ఉన్నటువంటి సినిమా. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారుంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్లో ఉన్నటువంటి 7th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి బ్లడీ మ్యారీ. ఈ సినిమా కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే, విజయవాడలోని ఒక స్లమ్ ఏరియాలో 3 అనాథ పిల్లలు పెరుగుతారు. మారి, రెడ్డి, బాలు. మారి కంటి చూపు లేకుండా పుట్టినా సరే దేనికి భయపడకుండా తెలివిగా, ధైర్యంగా జీవిస్తుంది. ఒకరోజు ఆమె పనిచేసే ఆసుపత్రిలో ఒక క్రైమ్ జరుగుతుంది. దాంతో మారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మారి, రెడ్డి, బాలు ఒక పెద్ద మిస్టరీలో చిక్కుకుంటారు. పోలీసులు వెనుకేసుకొస్తారు కానీ గ్యాంగ్స్టర్స్ అయితే వాళ్ళను వెంబడిస్తారు. మారి తన ధైర్యంతో, మేధస్సుతో ఆ యొక్క పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసింది, ఆమె నిజంగా బ్లడీ మారిగా ఎలా మారింది అన్నదే మిగతా స్టోరీ. ఇంకా నివేద పేట్రాజ్ అద్భుతంగా నటించిందని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ ని పెంచింది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండటంతో సినిమా బోర్ అనిపించదు. చందు మొండేటి మార్కు స్టోరీ టెల్లింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. బ్లడీ మ్యారీ ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు. ఫైనల్ గా మహిళా ప్రాధాన్య పాత్రతో రియలిస్టిక్ సస్పెన్స్ కథతో ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించారే, మొత్తంగా చూసే బ్లడీ మ్యారీ మాత్రం వన్ టైం వాచ్ వర్త్ అని చెప్పొచ్చు అనమాట ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన లిస్ట్లో ఉన్నటువంటి 9th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ చియాన్ విక్రమ్ గారు నటించిన కోబ్రా.
విజ్ఞానం, మిస్టరీ, యాక్షన్, మైండ్ గేమ్స్ అన్నీ కలగలిపిన థ్రిల్లర్ సినిమా ఇది. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమాల కథలో మాతి అనేటువంటి గణిత ప్రభితావంతుడు ఉంటాడు. ఈయనే మన హీరో విక్రమ్. ఆయన సాధారణ వ్యక్తి కాదు. తన గణిత సూత్రాల ద్వారా ప్రపంచంలోని పెద్ద క్రమాలను ప్లాన్ చేసి అమలు చేసే మిస్టీరియస్ బాస్గా ఉంటాడు. ప్రతి హత్య వెనుక ఒక గణిత రహస్యం ఉంటుంది. ఇక అతనికి ఎదురుగా నిలబడేది అస్లాన్ యామీర్ అనే ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎవరు గెలుస్తారో అనేది తెలిసేటువంటి నిజాలు, మాది నిజంగానే నేరగాడా లేదా ఏదైనా పెద్ద ప్లాన్లో ఉన్నాడా అన్నది సినిమాలోని థ్రిల్లింగ్ పాయింట్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చియాన్ విక్రమ్ గారి నటన ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది. వివిధ లుక్స్లో మానసిక విభిన్నతలతో కనిపించే ఆయన ఆ యొక్క పాత్రలో నిమగ్నమైపోయారు. శ్రీనిధి శెట్టి గారి పాత్ర సింపుల్ అయినా సరే కీ రోల్గా పనిచేస్తుంది. ఇర్ఫాన్ పఠాన్ తన డబ్బీ రోల్లో స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంటాడు. ఇక డైరెక్టర్ అజయ్ గాన్నముత్తు సినిమా మొత్తం గణిత సైకలాజికల్ అంశాలతో థ్రిల్లింగ్గా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంటుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక పాజిటివ్ విషయానికి వస్తే విక్రమ్ గారి నటన ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఒక మంచి థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు ఇది యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్లో ఉన్నటువంటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్. ఇదొక థ్రిల్లర్, యాక్షన్, సోషల్ మెసేజ్ అన్నీ కలగలిపిన సినిమా. ఇక స్టోరీ విషయానికి వస్తే మహేష్ బాబు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాడు. ఆయన పని ఏంటంటే ఏ క్రైమ్ జరగకముందే దాన్ని గుర్తించడం. అంటే సోషల్ మీడియా కాల్స్, మెసేజ్లు అన్నింటినీ స్కాన్ చేసి సస్పీషియస్ మూవ్మెంట్ దొరికితే ఆ క్రైమ్ జరగకముందే ఆపడం. ఒకరోజు ఆయన సిస్టంలోకి ఓ సీరియల్ కిల్లర్ ట్రాక్ అవుతాడు. ఆ కిల్లర్ పేరు భయంకరంగా ఉంటూనే మిస్టీరియస్గా ఉంటుంది. సుధాలపాటి భైరవ్, ఎస్జే సూర్య గారు. అతడు చిన్నప్పుడు మానసికంగా వికారంగా పెరిగి జనాల బాధలో ఆనందం పొందే క్రూర మనిషి. ఆ భైరవ్ హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటూ చంపడం ద్వారా సంతోషాన్ని పొందుతాడు. శివ మరియు భైరవ్ మధ్య జరిగేటువంటి మైండ్ గేమ్స్, సైకలాజికల్ వార్ ఈ సినిమాకి హార్ట్గా పనిచేసింది. శివ అతడిని పట్టుకోవడానికి టెక్నాలజీని వాడతాడు. భైరవ్ మాత్రం మానవ భయాన్ని వాడుకుంటాడు. ఇద్దరి మధ్య జరిగే ఈ మైండ్ హంట్ చివరికి ఎవరికి విజయం లభించింది అనేది మిగతా సినిమా స్టోరీ. ఈ సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అందరూ మ్యాక్సిమం ఈ సినిమాని చూసే ఉంటారు. ఇప్పుడు ఇది యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.